హాయ్ అండి. మనం యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటాం కదా, ఆ షార్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఈరోజు చూద్దాం. క్యాన్వాలోకి వెళ్ళి సెర్చ్ బార్లో యూట్యూబ్ షార్ట్స్ అని టైప్ చేద్దాం. యూట్యూబ్ షార్ట్స్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనం షార్ట్స్ని దేనికి రిలేటెడ్గా చేయాలి అనుకుంటున్నాము, దానికి సంబంధించిన టెంప్లెట్స్ ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టెంప్లెట్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలా వచ్చాయి. మనకి ఏ టెంప్లెట్స్ కావాలంటే మనకు నచ్చిన టెంప్లెట్ ఇక్కడ తీసుకొని డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. నేను ఈ డిజైన్ తీసుకుంటున్నాను. ఈ టెంప్లెట్ని వచ్చేసింది. ఈ టెంప్లెట్ని మనం ఇక్కడ క్లిక్ చేయగానే అంతా సెలెక్ట్ అవుతుంది. దీనికి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి. ఈ ఇమేజెస్ని మనం ఏదైనా మనకు నచ్చిన డిజైన్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఇమేజ్ డిలీట్ చేసేసి మనం ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంతే, సింపుల్గా ఇలా మనం టెంప్లెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫాంట్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. కలర్ని, ఫాంట్ కలర్ కూడా వైట్ పెట్టుకోవచ్చు, బ్లాక్, రెడ్, పింక్, ఇలా మనకు నచ్చిన ఫాంట్ కలర్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట ఫాంట్కి. నెక్స్ట్ లేదు, ఫస్ట్దే బాగుంది అనుకుంటే మళ్ళీ అదనే పెట్టుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. మనం దేని గురించి రాస్తామో దానికి సంబంధించిన ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ లేదంటే మన నేమ్ కానీ రాసుకోవచ్చు. నేను ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసి చూడండి, నేను నేమ్ రాస్తున్నాను. దీన్ని ఇంకా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఏమేమి వస్తాయో అవన్నీ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ యానిమేట్ ఉంది కదా, యానిమేషన్ కూడా చేయొచ్చు. దీన్ని ఎలా వచ్చేస్తుంది యానిమేషన్ అంటే ఇంతేనండి. సింపుల్గా ఇలా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఇంకో డిజైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇక్కడ ఈ డిజైన్ తీసుకుంటాను. ఇంకోటి యాడ్ న్యూ పేజ్ అని కానీ ఇంకో డిజైన్ వచ్చేసింది. సేమ్ దీనికి కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా బ్లూ కానీ చూడండి, దీనికి ఏది సెట్ అవుతుందో ఆ కలర్ తీసుకోవచ్చు. నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ కూడా మన ఛానల్ నేమ్ ఎడిట్ చేసి రాసుకోవచ్చు. రాసాను. ఇక్కడ కలర్ కూడా మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. దీనికి
ఈ బ్లాకే కాదండి, ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు. వైట్ చూడండి, బ్లాక్, మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఏది ఇక్కడ సూట్ అవుతుంది అనుకుంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేను ఇది పెట్టేశాను. లేదంటే చూడండి, ఇంకా వేరే కలర్ ఏదైనా చూద్దాం. ఇది పెట్టేశాను. ఇక్కడ కూడా ఇక్కడ లెట్స్ గ్రో యువర్ బిజినెస్ ఉంది కదా, తీసేసి మనం డిజిటల్ మార్కెటింగ్ అని రాసేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ఇది డిలీట్ చేయొచ్చు మనం. ఇవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఏమైనా రాయాలంటే మనం రాసుకోవచ్చు అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్, ఇంకా టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్లో మనం యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ చూద్దాం. ఇలా కిందికి అనేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఓకే, చాలు. ఇంకా మీకు ఏదైనా రాయాలి అనుకుంటే రాయొచ్చు. నేను జస్ట్ చూపించడానికి రాశాను అంతేనండి. చూడండి, ఈ ఫాంట్ ఉడుకు ఇది ఉడుకు మనం ఫాంట్ సైజ్ పెద్ద పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంతే. ఇది ఉడుకు మనం ఇలా పైకి పెట్టుకోవచ్చు కొంచెం. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది ఉడికి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంతే అండి, సింపుల్గా మనకి ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఇలా సింపుల్గా మనం క్యాన్వాలో ఇంకా ఇవే కాదండి, మనం ఏ కంటెంట్ చేసినామో దానికి రిలేటెడ్గా క్యాన్వాలో మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటివి క్రియేట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.